ఈ బ్రహ్మజ్ఞానము వేదాద్రి మహర్షి గారు ప్రవేశపెట్టిన 9 ధ్యానాల్లో ఒకటి. బ్రహ్మస్థానం నుంచి తన్మార్పుగా చరాచర విశ్వము, ఈ ప్రపంచము ఏ రకంగా ఏర్పడిందో తన్మార్పు సిద్ధాంతంతో దాన్ని తెలియజేసే మెడిటేషన్ ఇది. బ్రహ్మము వేదాద్రి మహర్షి గారి వాక్యాల్లో చెప్పాలంటే అబ్సల్యూట్ స్పేసు, శుద్ధ పరబయలు, అది వేదాంత భాషలో చెప్పాలంటే బ్రహ్మము అంటారు. ఇది నిరాకారమైనది, నిర్గుణమైనది, ఆది, అనాది, అనంతము, ఎల్లలు లేనిది. దీన్ని ఆల్మైటీ అని కూడా అంటారు. సామాన్యంగా మనలాంటి వాళ్ళు దీన్ని గాడ్ అని పిలుస్తారు. క్రిస్టియన్స్ వర్షన్లో ఇది పరలోకంలో ఉన్న తండ్రి. ముస్లిమ్స్ వర్షన్లో ముహమ్మద్ ప్రవక్త చెప్పిన అల్లా. సర్వాంతర్యామి ఈ బ్రహ్మము అనబడే శుద్ధ పరబయలు లేని చోటంటో ఏదీ లేదు. అటువంటి బ్రహ్మం మీద మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాము. ఈ శుద్ధ పరబయలు అనే బ్రహ్మస్థానానికి ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్యమైన లక్షణము స్వయంపీడిత సమావృత ఒత్తిడి శక్తి. తన్ని తను అదుముకుంటూ ఒత్తిడి కలిగించుకుంటూ బ్రహ్మస్థానము అనే శుద్ధ పరబయలు పొంగుతూ ఉంటుంది, పాలు పొంగినట్టు. ఈ పొంగడం అన్నది తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు అక్కడ ముడతలు పడతాయి, ఒకలాంటి ఒత్తిడి శక్తి వస్తుంది. ఈ ఒత్తిడి శక్తి వల్ల ఫ్రిక్షన్ కలుగుతుంది. ఈ ఫ్రిక్షన్ వలన ఈ శుద్ధ పరబయలు తనని ఒత్తుకుంటూ చిన్నగా సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్న పరమాణువుల వల్లే తన్మార్పు చెందుతుంది. ఇది మొదటి తన్మార్పు. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలని డస్ట్ పార్టికల్స్ లేదా దివ్య ధూళి పరమాణువులు అంటారు. ధూళి పరమాణువులు అన్నమాట. ఈ శుద్ధ పరబయలు ఈ ధూళి పరమాణుని తనకున్న శక్తి వల్ల అదుముతో ఒత్తుతూ ఉంటుంది. ఈ ఒత్తిడి వల్ల అవి స్టేబుల్గా ఉండలేక ఇవి కోట్లాను కోట్లు మిలియన్స్లో తన్మార్పు వల్లే ఏర్పడినటువంటి ఈ పరమాణువులు ఒత్తిడికి గురయ్యి సెల్ఫ్ రొటేషన్ అనబడే ఆత్మ ప్రదర్శనానికి గురవుతూ ఉంటాయి. ఈ పరమాణువుల్ని ఈథర్ అని కూడా అంటారు. పరమాణువులు ఆత్మ ప్రదర్శనలో ఉండడం వల్ల వాటి నుంచి కాంతశక్తి అనబడే ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉద్భవిస్తుంది. మ్యాగ్నెటిక్ పవర్ కాంతశక్తి అంటే పరమాణువుల్ని తిరిగి అబ్సల్యూట్ స్పేస్ అనే శుద్ధ పరబయలు బ్రహ్మము తనకున్న ఒత్తిడి శక్తితో అదుముతూ ఉంటుంది. ఈ అదమడం వల్ల ఒత్తిడి వల్ల ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా చేరి సమూహం వల్లే గుంపులల్లే ఏర్పడతాయి. అంటే దాక్షగుత్తులల్లే ఉంటాయి ఆ గుంపులు. ఈ శక్తి కణాలు శుద్ధ పరబయలు అనే అబ్సల్యూట్ స్పేస్లోనే ఉంటాయి. దాని నుంచే తయారయ్యాయి, దానిలోనే ఉంటాయి. తిరిగి ఈ భగవత్ శక్తి అంటే కూడా అబ్సల్యూట్ స్పేసే. ఉన్నటువంటి ఒత్తిడి శక్తి వలన ఒత్తిడికి గురయ్యి ఇవి కూడా ఆత్మ ప్రదర్శనకి గురవుతాయి, సెల్ఫ్ రొటేషన్కి గురవుతూ ఉంటాయి. ఈ రకంగా రొటేషన్కి గురవుతున్న శక్తి పరమాణువులు వీటిని అణువులని యాటమ్స్ అని కూడా అంటారు. ఈ అణువు యాటము తయారైనంత వరకు, తన్మార్పుగా తయారైనంత వరకు సామాన్యుల నేత్రాలకి ఏమి ఇవి అందేవి కావు. మన నేత్రాలకు అందేవి కావు. మహానుభావులు, మహర్షులైన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు
జ్ఞానంలో కైవల్యానికి చెందిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి మాత్రమే ఆ బ్రహ్మం కానీ ఆ బ్రహ్మంలో ఇంతవరకు వచ్చిన తన్మాత్రలు అని కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ అణువులన్నీ కూడా ఒకదానితో ఒకటి సమూహంలో చేరి సృష్టి అనబడే ఈ తన్మార్పు జరగడానికి సైంటిఫిక్గా అవకాశం ఏర్పడింది. ఈ అణువులు అనబడే యాటమ్స్ ఏ రకంగా తన్మార్పు చెందుతో, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చెందుతో ఈ ప్రపంచంలో సర్వము ఏర్పడిందో, చరాచర విశ్వం అంతా ఏర్పడిందో మనకి సైన్స్ కూడా కొంతవరకు తెలియజేస్తుంది. శక్తి కణాలు గుంపులలో ఏర్పడిన తర్వాత పంచభూతాలు ఏర్పడతాయి. తర్వాత దశలో ఈ పంచభూతాల వల్లనే ఈ సృష్టి అంతా జరుగుతోంది. ఆకాశము, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు లాంటి మొట్టమొదటగా పంచభూతాల విభిన్న కలయికల్లో ఈ సృష్టి ఏర్పడుతుందన్నమాట. మొదటిగా ఏర్పడేవి నక్షత్రాలు, గెలాక్సీలు. ఇవి ఈ గెలాక్సీలు, నక్షత్రాలు కూడా శక్తి పరమాణువుల యొక్క కలయిక వల్ల ఏర్పడుతున్నాయి. ఈ పంచభూతాలు విభిన్న నిష్పత్తుల్లో కలిసేటప్పుడు మొదటగా ఈ చరాచర విశ్వంలో ఏర్పడి తన్మార్పు ఏంటంటే ఏకకణ జీవులు ఏర్పడతాయి. అట్లా చెప్పుకోవాలంటే ఒకే ఇంద్రియం ఉన్నటువంటి వృక్షాలు ముందు తయారవుతాయి. ఒకే ఇంద్రియం ఉంటే అది స్పర్శేంద్రియం ఉన్నటువంటి వృక్షాలు ముందుగా తయారవుతాయి. ఈ వృక్షాలకి స్పర్శ అనే ఇంద్రియం ఒకటే ఉంటుంది. తర్వాత దశలో 2 ఇంద్రియాలున్న చిన్న క్రిములు ఏర్పడతాయి. ఈ క్రిములు, వాటికి నాలిక, రుచి అనే ఇంద్రియం ఏర్పడింది. ఆ పురుగుకి క్రిమి అంటారు వాటిని, క్రిములు. ఈ క్రిములకి రుచి అనే ఇంద్రియంతో పాటు మొదటగా వృక్షాలకు ఏర్పడిన ఇది కూడా ఉంటుంది, స్పర్శ అనే ఇంద్రియం కూడా ఉంటుంది. తర్వాత 3వ దశలో మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది ఈ తన్మార్పుకి. అట్లా అంత వెంటనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నంత సులభంగా ఒక దశ తర్వాత ఒక దశ రాదు. తర్వాత దశలో వచ్చే మార్పు ఏంటంటే ఈ క్రిముల తర్వాత కీటకాలు ఏర్పడతాయి. కీటకాలు అంటే అవి కూడా కొంచెం ఎగిరే చిన్న పురుగులు లాంటివి. కీటకాలకి రుచి అనే ఇంద్రియం తర్వాత 3వ ఇంద్రియం అయినటువంటి వాసన అనే ఇంద్రియం ఉంటుంది. రుచి తర్వాత వాసన, ముక్కుకు సంబంధించింది. ఈ వాసన అనే ఇంద్రియంతో పాటు మొదటి ఇంద్రియమైన స్పర్శ ఉంటుంది, 2వ ఇంద్రియమైన రుచి ఉంటుంది, 3వ ఇంద్రియమైన వాసన కూడా ఉంటుంది. ఈ 3 ఇంద్రియాలతో ఉన్న కీటకాల తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత క్రమాతిక్రమ పద్ధతిలో దీన్ని పరిణామ క్రమము అంటారు, ఇవల్యూషన్. ఈ పరిణామ క్రమంలో ఈ కీటకాల తర్వాత ఏర్పడేవి మనకి సర్పాలు అంటారు, పాకే జీవులు. వీటికి 3వ ఇంద్రియం అయినటువంటి ముందు మనం రుచి తర్వాత వాసన తర్వాత చూపు అన్నమాట, కళ్ళకు సంబంధించిన ఇంద్రియం. ఆ ఇంద్రియం ఏర్పడుతుంది. పాములు, బల్లులు అలాంటివి, వాటికి ఆ ఇంద్రియం ఏర్పడుతుంది. ఈ ఇంద్రియం తర్వాతవి పక్షులు, పశువులు ఏర్పడతాయి. వాటికి చూపు తర్వాత వినికిడి అనే ఇంద్రియంతో అవి ఏర్పడతాయి. వినికిడి అయిపోయిన తర్వాత ఏర్పడేది మానవుడు అన్నమాట. మానవుడు ఎలా ఏర్పడతాడంటే, మానవుడు అనబడే ఈ మనుషులు మొదటి ఇంద్రియమైన స్పర్శతోనూ, 2వ ఇంద్రియమైన రుచితోనూ, 3వ ఇంద్రియమైనటువంటి వాసనతోనూ, 4వ ఇంద్రియమైన చూపుతోనూ, 5వ ఇంద్రియమైన వినికిడితోనూ మానవుడికి జ్ఞానం అనే ఒక ఉత్తమమైన ఇంద్రియం ఉంటుంది. ఆ ఇంద్రియంతో మానవుడు తయారవుతాడు. మానవుడు తయారైనప్పుడు ఇదంతా కూడా భగవస్థితి తన్మార్పే. ముందుగా భగవస్థితిలో ఏర్పడింది ఏంటి? ఒక చిన్న పరమాణువు రొటేషన్లో ఉండి మళ్ళీ భగవస్థితి ఒత్తబడి శక్తి కణాలు మళ్ళీ గుంపులుగా చేరి, అవి యాటమ్స్ అంటారు, వాటిని అణువులు అంటారు, గుంపులుగా చేరి పంచభూతాలలో తయారయ్యాయి. ప్రాణుల్లో ఒకలాంటి ఉన్న శక్తి కణాలు ప్రాణశక్తి కణాలు అంటాం. ఎందుకంటే ఈ ప్రాణశక్తి కణాలు ఒక సర్క్యులేటరీగా ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి ప్రాణం ఉన్న జీవుల్లో. అదే ఈ మంచంలో, ఈ టేబుల్లో, ఈ కుర్చీలో, కొండల్లో, వాటిల్లో అచరాలుగా ఏర్పడే వాటిల్లో, కానీ శక్తి కణాలు వాటంతట అవి రొటేషన్లో ఉంటాయి. ప్రాణశక్తి కణాలకు ఉన్నటువంటి సర్క్యులేటరీ మూమెంట్ ఉంటుంది. ఈ మానవుడు ఏర్పడిన తర్వాత ఏమవుతుంది? మానవుడిలో 5 ఇంద్రియాలతో పాటు జ్ఞానం కూడా ఉంటుంది. కాబట్టి మానవుడిని ఎట్లా చెప్తారంటే, ఈ సకల సృష్టిలో అన్ని జీవరాశుల్లో చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నవాడు. జ్ఞానం ఉంది కాబట్టి ఈ విచక్షణ జ్ఞానం ఉంటుంది. పశువులకి, పక్షులకి ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదని విచక్షణ లేదు.
మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంది. మానవుడి వరకు ఈ శక్తి పరమాణువులు కొనిరాబడ్డాయి. పురుగుల్లో, క్రిముల్లో, కీటకాదుల్లో, వృక్షాల్లో, అలాగే బల్లుల్లో, పశువుల్లో, పక్షుల్లో అన్నింటిలోనూ కూడా శక్తి కణాలు వల్లే ఇవన్నీ తయారైనాయి. శక్తి కణాల్లో పరమాణువులు ఉన్నాయి. పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవస్థితి నుంచి వచ్చాయి. కాబట్టి ఈ జీవులన్నీ కూడా భగవస్థితిని పరమాణువుల రూపంలో, అణువుల రూపంలో తమలో కలిగి ఉన్నాయి. అన్ని జీవుల్లోనూ ఆ భగవదంశం ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. మానవుడు ఏం చేస్తాడంటే తన జ్ఞానాన్ని ఉపయోగించుకుని భగవస్థితిని చేరడానికి, ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి ధ్యానాలు చేయాలని ఒక సంకల్పాన్ని ఏర్పరచుకుంటాడు. మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి కూడా తను ఏ భగవస్థితి నుంచి తన్మార్పుగా మానవుడు తయారయ్యాడో ఆ భగవస్థితిని చూడాలని, అక్కడికి చేరాలని, ఆ గోల్ రీచ్ అవ్వాలని ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం తెలిసి తెలియక అందరిలో ఉంటుంది. కొంతమంది తెలిసినట్టు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానాలు చేసి, మెడిటేషన్ చేసి ఆ స్థితిని చూడాలి అని ప్రయత్నాలు చేస్తారు. తెలియని వాళ్ళు నిగూఢంగా ఉంటారు. కానీ మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి కూడా అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మదర్ స్థానానికి చేరుకోవాలనే తపన ఉంటుంది. ఆ తపనతోనే ధ్యానాలు చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పురుగు, క్రిములు, కీటకాలు ఇవన్నీ ఏర్పడతాయి కదా. ఇవన్నీ ఏర్పడినప్పుడు వరుసగా ఒకదాని తర్వాత పరిణాక్రమంలో చాలా టైం తీసుకుని ఏర్పడతాయి. ఇవి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రతి ప్రాణిలోనూ ఉన్న ప్రాణశక్తి కణాలు కానీ లేదా దివ్యధూళి కణాలు కానీ వాటి యొక్క చలనం వల్ల, ఆత్మ ప్రదక్షిణ వల్ల ఇక్కడ కూడా ఒక కాంతశక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఆ కాంతశక్తిని జీవకాంతము అంటారు. ప్రాణుల్లో ఉన్నదాన్ని జీవకాంతము అంటారు. కాకుండా మానవ శరీరంలో కానీ ఏ ప్రాణిలో కూడా ఉన్న ఆ దివ్యధూళి తరంగాలు కానీ, శక్తి కణాలు కానీ ఇలా రొటేషన్లో తిరుగుతూ ఉంటాయి. మన శరీరంలో అన్ని జీవుల్లో, ప్రాణుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక కేంద్రం ఏర్పడుతుంది. ఆ కేంద్రాన్ని ఏమంటారంటే జీవధాతు కేంద్రము అంటారు. జీవకాంతం కానీ, ఈ శక్తి కణాలు కానీ, పరమాణువులు కానీ భగవస్థితి నుంచి మన వరకు ప్రసరించి వచ్చిన ఇవన్నీ కూడా సర్క్యులేషన్లో తిరుగుతూ ఉండబట్టి ఒక సెంటర్లో ఒక కేంద్రం ఏర్పడుతుంది. ఆ కేంద్రం ఏంటంటే మన శరీరం తల నుంచి పాదాల వరకు ఒక గీత గీసుకుంటే, ఈ నడు నుంచి ఈ నడు వరకు అడ్డంగా ఒక గీత గీసుకుంటే అక్కడ మధ్యలో ఒక సెంటర్ ఏర్పడుతుంది. ఆ క్రాస్ ఏర్పడుతుంది. ఆ క్రాస్ దగ్గరే జీవధాతు కేంద్రం ఉంటుంది. జీవధాతు కేంద్రాన్ని ఇంగ్లీష్లో జెనెటిక్ సెంటర్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే మనకి కంటికి కనపడదు. హార్టు, లంగ్స్, బ్రెయిన్ ఇవన్నీ రక్తం కూడా మనకి ఒక మెటీరియల్ కనిపిస్తాయి. ఈ జీవధాతు కేంద్రం అనేది కంటికి కనపడేది కాదు, కనపడకుండానే ఉంటుంది మనలో. దానికి ఒక షేపు మెటీరియలిస్టిక్గా అదేం ఉండదు. ఈ జీవధాతు కేంద్రంలో ఏముంటాయంటే ప్రాణి ఒక చిన్న పురుగు కానీ, ఒక కీటకం కానీ, ఒక యానిమల్ కానీ అవి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి చూడండి. ఒక జీవిని చంపి తింటుంది పులి, అలాగే బల్లి ఒక చిన్న ఇన్సెక్ట్ని చంపి తింటుంది. దాని తాలూకు ఇంప్రింట్స్ని ముద్దళ్ళు అంటారు. ఈ ఇంప్రింట్స్ అన్నీ ఆ జీవధాతు కేంద్రంలో ఉంటాయి. ఈ ఉన్నటువంటి ఈ జీవధాతు కేంద్రంలో ఉన్న ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక కీటకం నుంచి క్రిమి నుంచి కీటకం నుంచి సరీసర్పాలకి, పాకే జీవులకి, తర్వాత పక్షులకి, యానిమల్స్కి పాస్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇవల్యూషన్లో, పరిణామ క్రమంలో ఒక జీవి నుంచి ఒక జీవికి తరతరాలుగా చాలా సంవత్సరాలు తీసుకుని పాస్ అయిపోతూ ఉంటాయి. అవేమీ నశించవు ఆ ముద్దలు. మనిషి వరకు వచ్చిన తర్వాత మానవుడి జీవధాతు కేంద్రంలో కూడా ఈ సింహము, పులి తాలూకు ముద్దలు, యానిమల్స్ తాలూకు ముద్దలు, క్రిమి కీటకాల తాలూకు ముద్దలు, అవి చేస్తున్న కార్యక్రమాల పాటి వాటి జ్ఞానం ఎంత ఉంటుందో అంత ముద్దలన్నీ కూడా మానవుడి జీవధాతు కేంద్రంలో కూడా ఉంటాయి. ఇవే కాకుండా మానవుడి జీవధాతు కేంద్రంలో సంచిత కర్మలోని తల్లిదండ్రుల నుంచి తెచ్చుకునేవి ఉంటాయి. అదే రకంగా ప్రారుద్ధ కర్మలోని మళ్ళీ మనం చేస్తాం. మనం చేసి మంచి చెడు కార్యక్రమాల తాలూకు వాటి తాలూకు ముద్దలు, ఈ కర్మల తాలూకు ముద్దలన్నీ కూడా జెనెటిక్ సెంటర్లో ఉండి మానవుడు తన భగవస్థితిని చేరడానికి ఏ మెడిటేషన్ చేయాలన్నా, ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ ఇంప్రింట్స్ అన్నవి అడ్డంకులుగా ఉంటాయి. ఈ అడ్డంకుని దాటితే కానీ మానవుడు ఏం చేస్తాడంటే భగవస్థితిని చూడలేడు, ధ్యానాలు చేయలేడు. దానికోసం వేదాంతి మహర్షి గారు ఏం చేశారంటే జీవధాతు కేంద్ర ప్రక్షాళనకి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. వాటిల్లో ధ్యానాలు ఒకటి. ధ్యానాలు చేయడం వల్ల కొంత ఆ సిన్ ఇంప్రింట్స్, పాపపు ముద్దలు తొలగించుకోవచ్చు. అంతేకాకుండా కర్మయోగము అని ఒకటి ఉంటుంది. అది కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. దాని ఆచరణ వల్ల కొన్ని ముద్దలు మనం తొలగించుకోవచ్చు.
తర్వాత హూయామై అనే ఒక కార్యక్రమం ఉంది. నేనెవరు అనేది ఒకటి ఉంది. దాని శోధన వల్ల కూడా కొన్ని జీవధాతు కేంద్రంలో ముద్దలు తొలగించుకోవచ్చు. ఇంకా ఇంట్రాస్పెక్షన్ అని ఉంటుంది, సబ్లిమేషన్ ఉంది. మనకు వస్తున్న కోపాన్ని, కోరికల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే సిద్ధాంతం ఒకటి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ ఆచరించడం వల్ల మనకున్నటువంటి జీవధాతు కేంద్రంలో సిన్ముద్దలు తొలగించుకుని లేదా తగ్గించుకుని మంచి కార్యక్రమాలు చేసామనుకోండి, ధ్యానాలు చేయడం కానీ, అన్నదానాలు చేయడం కానీ, అనాథాశ్రమాలు కట్టించడం కానీ, ఈ సత్ప్రవర్తన వల్ల మనకి పాజిటివ్ ఇంప్రింట్స్ ఏర్పడితే ఈ నెగటివ్ ఇంప్రింట్స్ కిందకి వెళ్ళిపోయి పాజిటివ్ ఇంప్రింట్స్ పైకి వస్తాయి. ఇప్పుడు ప్యూరిఫికేషన్ ఆఫ్ ది జీవధాతు కేంద్రం జరుగుతుంది, క్లీన్సింగ్ ఆఫ్ ది జరుగుతుంది, ప్రక్షాళన జరుగుతుంది. ఆ తర్వాత మానవుడు తను ఇష్టప్రకారం ధ్యానాలు చేసుకుంటూ దైవీ స్థితిని చేరడానికి, దాన్ని చూడడానికి తగిన ప్రయత్నం చేయొచ్చు.